హాయ్ మన మాస్టర్ గారు సుకుమార్ గారు మాస్టరిజం బాగా చూపిస్తున్నారు. పుష్ప అనే ఒక మూవీలో అంటావా మామ అంటావా మామ అంటూ ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. ఆ లిరిక్సే కానీ పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు, మీ మగబుద్దే వంకర బుద్ధి అంటూ ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ లో మన సమంత గారు చాలా చాలా బాగా చేశారు. మన సుకుమార్ గారు ఎంత అంటే ఎంత బాగా తీశారనమాట ఆ మూవీ. ఇప్పుడు పుష్ప 2 వచ్చింది. పుష్ప 2లో శ్రీలీల గారు చేస్తున్నారు ఐటమ్ సాంగ్. అది ఎలా ఉంది అంటే అసలు ఆ లిరిక్స్, ఆ పాటలో ఒక్కొక్క వర్డ్స్ ఎలా ఉన్నాయంటే చాలా చాలా మహిళలను హైప్ చేసే విధంగా ఉన్నాయి. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలి అంటే హీరోయిన్స్ వచ్చేవాళ్ళు కారు, కానీ ఇప్పుడు హీరోయిన్సే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. ఆ ఐటమ్ సాంగ్స్ ఒకప్పుడు చేయటానికి ఐటమ్ గర్ల్స్ ని వేరే వాళ్ళని ఎంచుకొని ఏరుకొని యాక్షన్ చేపించుకునేవారు మన సినీ దర్శకులు. అటువంటిది ఇప్పుడు మన హీరోయిన్సే ఎంతో ఇష్టంగా ఎంతో మక్కువగా చేస్తున్నారు. అంటే ఈ పుష్ప 2లో ఉన్న సాంగ్ ఐటమ్ సాంగ్ ఎలా ఉంది అంటే అసలు చెప్పడానికి మాటలు రావడం లేదు, అంత బాగా చేశారు. కిసక్ కిసక్ ఫోటో అంట, మామ అంటావా మామ అంటావా మామ అని సమంత గారంటే ఇప్పుడు శ్రీలీల గారు ఏమంటున్నారు అంటే కిసక్ కిసక్ ఫోటో తీసుకో అని ఒక వర్డ్ అంటే ఒక వర్డ్ పాడుకుంటూ ఆ పాటకి తగ్గట్టుగా. ఇక శ్రీలీల గారి గురించి డాన్స్ విషయంలో అయితే మనం చెప్పక్కర్లేదు, చాలా చాలా బాగా చేస్తారు మేడం. పోతే ఈ ఒక్కొక్క పాటకి ఆ పాటలో మాటకి కలిపి ఎంత బాగా అంటే అంత బాగా చేశారు శ్రీలీల గారు. అలాగే మన సుకుమార్ గారు కూడా చాలా బాగా తీశారు. ఒక మహిళను కించపరిచే విధంగా చూస్తున్న వంకర చూపులకు వంకర మాటలకు ఈ 2 మూవీస్ లో ఈ 2 సాంగ్స్ లో కొట్టేలాగా ఆ మాటలు ఆ పాటలు ఉన్నాయి. దయచేసి మీరందరూ సినిమా ప్రేమికులారా అండ్ సాంగ్స్ ప్రేమికులారా మీకు చెప్పుకునేది ఒకటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాంగుని ప్రతి మాటని ప్రతి పల్లవిని ప్రతి లిరిక్ని గమనించండి. గమనిస్తే చెళ్ళుమనేలాగా రాశారు, చాలా బాగా రాశారు. దానికి తగ్గట్టుగా సుకుమార్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ కిసుక్ కిసుక్ ఫోటో అనేది తప్పడు మారితే దెబ్బలు తింటారో అంట. దెబ్బలు మరి ఎందుకు తింటాదో, మరి తప్పడు ఎందుకు మారుతుందో తెలియదు, కానీ చాలా చాలా అంటే ఒక్కసారి ఒక్క లిరిక్ వింటే ఏ సినీ ప్రేమికుడైనా ఏ సినీ ప్రేమికురాలైనా ఎమ్మటనే అర్థం చేసుకునే అంత చక్కగా ఉంది ఈ సాంగ్. సాంగ్ లో అర్థాలని అపార్థాలని అన్ని వాటిని తీసుకుంటూ ప్రేక్షకులు చాలా చాలా ఆదరిస్తారని మన పుష్ప 2 గురించి ఈ ఒక సినిమా ప్రపంచంలో నేను కూడా ఒక వ్యక్తిగా ఏమండి మాస్టర్ అయినటువంటి సుకుమార్ మాస్టర్ గారు చాలా చాలా బాగా చేస్తున్నారండి. మీరు ఇలాగే ఇంకా ఎన్నెన్నో మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో నిండు నూరేళ్లు హ్యాపీగా అందరికీ అవకాశాలు ఇస్తూ, నేను కూడా సినిమా ప్రపంచంలో ఒక వ్యక్తిగా మాట్లాడదాం అనిపించింది. నాకు తోచిందేదో నేను మాట్లాడాను, కానీ దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది నేను ఆశిస్తున్నాను. చాలా అంటే చాలా చాలా బాగా వండర్ఫుల్గా చేస్తున్నారు మీరు.